గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్సులు ప్రతి మారుమూల గ్రామానికి తాగునీరు అందాలి. మన్యం జిల్లా అధికారులతో సమీక్షలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో నడపాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టవలసిన కార్యాచరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాలన ప్రజల వద్దకు వెళ్లాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండరాదని సూచించారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలని, రైతులు అడిగిన విత్తనాలు ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులపై దృష్టి సారించాలని, వాటికి చెక్ పెట్టాలని అధికారులు ఆదేశించారు. చివరి ఆయకట్టు భూముల వరకు సాగునీరు అందాలని, ఏ ఒక్క రైతు సాగునీరు అందలేదని చెప్పకూడదన్నారు. అంబులెన్సులు మరమ్మతులకు గురైతే వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని, డోలీ పరిస్థితి ఎక్కడా ఉండకుండా చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమగు రహదారులపై కూడా దృష్టి సారించామని అన్నారు. ప్రతి ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉండాలన్నారు. మందులు, వైద్యం అందక మరణించే పరిస్థితి ఉండరాదని ఆమె స్పష్టం చేశారు. అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్లు, పాలు నాణ్యత కలిగి ఉండాలని మంత్రి అన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాల్లో విద్యార్థులకు దుప్పట్లు, కంచాలు, గ్లాసులు, పుస్తకాలు సకాలంలో అందించాలని మంత్రి ఆదేశించారు. ప్రతి మారుమూల గ్రామానికి, ముఖ్యంగా గిరిశిఖర గ్రామాలలో తాగునీరు అందించాలని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, తోయిక జగదీశ్వరి, బోనెల విజయచంద్ర, జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి జి కేశవనాయుడు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.